గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లోథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి. దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. దేవుడు సేవకుడితో చెబుతున్నాడు, ఎండిపోయిన ఎముకలలోనికి ఏం పంపిస్తానంటున్నాడు? జీవాత్మ. అంటే లేని దానిని, చెప్పండి, లేని దానిని దైవజనుడు పంపగలడు. గర్భఫలములు లేని వ్యక్తి ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు? గర్భఫలములు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ నిలబడాలా? ఎవరు విజయ? ఎవరు విజయ? ఎవరు విజయ? ఎవరు విజయ? చెయ్యి పైకెత్తు. ఓ కమాన్ విజయ, విజయ, కమాన్ 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 కమాన్, స్పెట్స్, కమాన్ కమాన్. మీరు అలాగే ఉండండి, మీరు అలాగే ఉండండి. శాంద్రే హెలే కాబా. పరిశుద్ధాత్మ దేవుడు విజయాన్ని ఎందుకు పిలుస్తున్నాడు? కమాన్ విజయ. ఏ విజయ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయనపేట, ఖమ్మం. రాయనపేట ఎక్కడది? ఇక్కడే అండి, ఖమ్మమే లోకల్. ఏం సమస్యతో బాధపడుతున్నారు మీరు? నాకు గర్భఫలం లేదండి. గర్భఫలం లేదు. గట్టి చెప్పమ్మా. గర్భఫలం లేదండి. చూడండి, గర్భఫలములు లేని వాళ్ళు నిలబెట్టాక వాళ్ళలో ఒక పేరును పిలిచాను నేను. ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటికి? రెండోసారి అండి. పోయిన నెల వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా కలిసావా? కలవలే. నువ్వు వస్తున్నట్టు నాకు తెలియదు. నీ సమస్య నాకు ఎప్పుడు చెప్పలే. విజయ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు వివాహమై? 36 సంవత్సరాలండి. అబ్బా, 36 ఇయర్స్. 36 సంవత్సరాల్లో గర్భఫలం లేకుండా బాధపడుతుంది. ఆమెను చూసిన ఎవరు అనుకోరు గర్భఫలం లేదని, ఎందుకంటే వయసు పోతుంది కనుక. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఈరోజు నేను చెబుతున్నా, మే 14వ తేదీ 2024 దేవుడు విజయ నీ గర్భాన్ని దేవుడు తెరిచి నీ నిందను కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ గర్భములో లేని దానిని నేను పలుకుతున్నాను విజయ. యేసు నామములో ఈ గర్భము ఫలించును గాక, ఈ గర్భము ఫలించును గాక. గట్టిగా సభలు కట్టాల. శాందర మేలే రోహనో కరో. విజయ, నీ నింద కొట్టివేయబడ్డది. నమ్ముతున్నావా? 2024లో నువ్వు గర్భవతివై బిడ్డనెత్తుకొని కృష్ణా ఫంక్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేకానికి వస్తుంది. మీరు చూడండి, ఖమ్మం ఖమ్మం. ఇప్పుడు ముఖాన్ని సరిగా చూడండి బాబు, లైవ్ లో సరిగా చూపెట్టిన ఆయన. ఖమ్మం మరలా ఈవిడ బిడ్డనెత్తుకొని రాకపోతే మొన్న అడగండి. గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా.